బింబిసారుడంటేనే మరణ శాసనం. పట్టుమని 100 మంది కూడా లేరు. చూస్తారు ఎవడ్రా నిన్ను పంపిందని పైనున్న హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే ఇది చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. బీట్ మార్క్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మధ్య మధ్యలో కొన్ని ఎఫెక్ట్లు అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. వీటిని ఎలాంటిది కూడా మీరు టచ్ చేయమాకండి. తర్వాతకి వీటి గురించి నేను ఎండ్లో చెప్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసాక ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఫోటో మీద ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసేయండి. ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి ఈ సింబల్ ఉంది కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో యారో సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడ వరకు అయితే బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు ఫొటోస్ అనేది యాడ్ అవుతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా ఫోటోని కరెక్ట్గా సెంటర్కి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఎక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి మళ్ళీ సేమ్ ఈ యారో సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది ఫుల్ ఫిల్ అవుతుంది. ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా అని లిరిక్స్ మధ్యలో ఉన్న ఫోటో కూడా మీరు ఫొటోస్ యాడ్ చేయండి. లిరిక్స్ ఉన్నాయి కానీ అది యాడ్ చేయకుండా ఉండమకండి. ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ముందైతే ఇప్పుడు అన్ని ఫొటోస్ యాడ్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎక్కడైతే పెద్ద సైజ్ ఫొటోస్ ఉంటాయి వాటన్నిటికీ కూడా ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలి. ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫొటోస్ ఉంటాయి. మీకు ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైతే పెద్ద సైజ్ ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే, ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటోలన్నిటికీ కూడా ఎక్కడైతే పెద్ద సైజ్ ఫోటోలు ఉంటాయో అటన్నిటికీ కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, కాపీ చేసాం కదా. ఓకే, కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మిడిల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి. మిడిల్ సైజ్ ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. అంటే చూడండి ఫ్రెండ్స్, మీకు ఎగ్జాక్ట్గా మిడిల్ సైజ్ ఫోటో వచ్చేసి ఎక్కడ ఉంది, కరెక్ట్గా మీకు 8.29 మిల్లీ సెకండ్ల దగ్గర ఫోటో ఉంది. ఈ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనమాట, సెకండ్ ఎఫెక్ట్. చూసారుగా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఒక్కో ఫోటో ఉంది. ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఎండ్లో ఒక ఫోటో ఉంటుంది మీకు, మిడిల్ సైజ్ ఫోటో. రెండులో ఒకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది మీకు. ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది ఎండ్లో. ఓకే, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి
మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, 2 ఎఫెక్ట్లు కూడా ఇచ్చాము కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు స్మాల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి చిన్నవి. ఆ చిన్న ఫొటోస్ ఎన్ని అయితే ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. ఓకే, చూడండి మీకు ఇంకొక ఫోటో ఉంటుంది స్మాల్ సైజ్ ఫోటో. ఈ ఫోటోకి కూడా ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు 3 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అనేది మనం చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చాక చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మీకు లిరిక్స్ ఉన్నాయి కదా, ఈ లిరిక్స్ పైకి రావాలి. మనకి పైకి రావాలంటే ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఈ లిరిక్ దగ్గర మీద టచ్ చేసి ప్రెస్ చేసి పట్టుకొని ఇలా ఫోటో మీదకి తీసుకెళ్ళండి. ఇప్పుడు లిరిక్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది. సేమ్ యాస్టీజ్గా ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో ఆ లిరిక్స్ అన్నిటిని కూడా ఇలా ఫోటో పైకి ప్రెస్ చేసి పట్టుకొని పైకి తీసుకెళ్ళండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటో మీదకి లిరిక్స్ అనేది మనకు వచ్చేస్తుంటాయి. ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఫోటో దగ్గరికి తీసుకెళ్ళండి, ఫోటో పైకి. ఓకే, పైకి తీసుకెళ్ళాం కదా. ఇప్పుడు మనకి బీట్ మార్కులోనే మీకు ఒక ఎఫెక్ట్ ఇచ్చాను అన్నాను కదా, ఈ ఎఫెక్ట్ దగ్గరికి రండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ దగ్గరికి వచ్చాక మనం ఫోటో అనేది యాడ్ చేసాం కదా, ఈ ఫోటోని ఏం చేస్తారంటే ఇలా ప్రెస్ చేసి పట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోటో మధ్యలోకి ఇలా తీసుకురండి. తీసుకొస్తే మీకు ఎఫెక్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ తీసుకొచ్చిన ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, సైజ్ అనేది మనం తక్కువ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి సైజ్ అనేది తగ్గిద్దాం. చూడండి, మీకు నచ్చినంత మీరు ఎలా మీకు మంచిగా అనిపిస్తుందో అలా సైజ్ తక్కువ చేసుకోండి. నేనైతే కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, ఒక 700 పెడదాం అనుకుంటున్నా. ఓకే, 700. ఓకే, 700. ఓకే, వచ్చేసింది కదా, 700 పెట్టేసేయండి. మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ఇలాంటి ఎఫెక్ట్ ఇంకొకటి యాడ్ ఉంటుందో అక్కడికి వచ్చేసేయండి. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోను కూడా ఇలా కిందికి ఇలా ప్రెస్ చేసి పట్టుకొని తీసుకురండి. ఓకే, తీసుకొచ్చాం కదా. ఇప్పుడు దానిపైన ఉన్న ఫోటో ఉంది కదా, ఫోటో మీద టచ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఈ సింబల్ ఉంది కదా, 3వ సింబల్, దీని మీద టచ్ చేసి సేమ్ యాస్టీజ్గా 700 ఇలా పెట్టేసుకోండి. ఇలా 3 ఎఫెక్ట్లు కూడా మీకు ఇలానే ఉంటాయి. ఈ 3 ఎఫెక్ట్లు కూడా 700 మీకు నచ్చిన విధంగా పెట్టేసుకోండి. నేనైతే ఓకే ఇలా పెట్టేశాను. మళ్ళీ చూడండి, ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది కదా, మళ్ళీ సేమ్ యాస్టీజ్గా పైన ఉన్న ఫోటో ఉంటుంది కదా ఫ్రెండ్, పైన ఉన్న ఫోటోను కూడా సేమ్ యాస్టీజ్గా ఇలా ప్రెస్ చేసి పట్టేసుకొని ఇలా కిందికి తీసుకురండి. ఓకే, తీసుకొచ్చాం కదా. ఇప్పుడు దాని పైన ఉన్న ఫోటో ఉంది కదా, సేమ్ యాస్టీజ్గా మళ్ళీ టచ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి దాని సైజు కూడా ఇలా తగ్గించుకోండి. ఇది కూడా 700 సేమ్ యాస్టీజ్గా పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టాక 3 ఎఫెక్ట్లు కూడా సేమ్ యాస్టీజ్గా ఇలా పెట్టేసేయండి. ఇంకో ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఆ 3టికి కూడా పెట్టేసేయండి మీరు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు లిరిక్స్ కూడా ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, మీకు బీట్ మార్క్లోనే లిరిక్స్ కూడా ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఈ లిరిక్ మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక ఇప్పుడు ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉంటే వాటన్నిటికి కూడా ఇదే ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు వీడియో అనేది మనం ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.